Hello guys, welcome to the another session on data science with generative AI. సో మీలో చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ డేటా సైన్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి అండ్ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం దీంట్లో మనకి ఎటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని. సో ఈరోజు దాని గురించి ఒక క్లియర్ వీడియో అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మన డేటా సైన్స్ని ఎక్కడెక్కడ వాడతామని ఎగ్జాంపుల్స్ అండ్ వేరియస్ సెక్టార్స్ లైక్ అగ్రికల్చర్లో కానీ హెల్త్ కేర్లో కానీ ఎలా వాడొచ్చు అని వాటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో లెట్ స్టార్ట్ విత్ ది ఫస్ట్ వన్. సో విల్ స్టార్ట్ విత్ ఈ కామర్స్. సో మీలో చాలామంది అట్లీస్ట్ ఒక్కసారన్నా కానీ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇలాంటి వాటిల్లో ఆర్డర్స్ చేసే ఉంటారు. సో ఈ ఆర్డర్ చేసినప్పుడు మీకు రికమెండేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే లైక్ మీరు లెట్స్ సే మీరే ల్యాప్టాప్ని పర్చేస్ చేస్తున్నారు అనుకోండి. ఈ ల్యాప్టాప్తో పాటు పీపుల్ ఆల్సో బై అని చెప్పి ఒక కీబోర్డ్ కానీ ల్యాప్టాప్ బ్యాగ్ కానీ హెడ్సెట్స్ కానీ మౌస్ కానీ ఇలాంటివన్నీ రికమెండేషన్స్ వస్తాయి. ఓకే, ఇది వెరీ సింపుల్ రికమెండేషన్ అండ్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రికమెండేషన్స్ లైక్ దిస్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ అందరికీ ఇది ఒక సజెషన్ కూడా. చాలామంది ఆన్లైన్లో ప్రొడక్ట్స్ అనేవి ఫస్ట్ టైం కొంటూ ఉంటారు. కానీ మీకు 5 to 10% మనీ సేవ్ చేసి ఒక ట్రిక్ చెప్తాను వినండి. ఈ రికమెండేషన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే మీరు ఎంత ఫ్రీక్వెంట్లీగా దాన్ని చూస్తున్నారు, మీరు దాన్ని బై చేస్తారా లేదా, ఇవన్నీ మనకి ట్రాక్ అవుతూ ఉంటాయి. ఈవెన్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్ఎల్స్ నార్మల్ గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసినా ఇవి ట్రాక్ అవుతూ ఉంటాయి మన మొబైల్. సో మీరు ఏం చేయొచ్చు అని అంటే లెట్స్ సే నేను ఒక నైక్ షూస్ కొందామని అనుకున్నా. సో లెట్స్ సే 2500 రూపీస్ ఉన్నాయి. కానీ నేను దీన్ని ఫస్ట్ టైమే పర్చేస్ చేయను. సో ఏం చేస్తా అంటే ఓపెన్ చేసి దాన్ని కార్ట్లో పెట్టి ఒక 2 మినిట్స్ స్క్రోల్ చేసి వదిలేస్తా. నాకు విత్ ఇన్ 3 అవర్స్లో నేను ఇన్స్టా ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన దాని గురించి ఒక యాడ్ వస్తుంది. నేను ఇంతకు ముందు చూసిన ప్రైస్ కన్నా ఒక 2 to 3% ఆఫర్తో వస్తుంది. ఓకే, అండ్ దెన్ మళ్ళీ ఆ యాడ్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అగైన్ ఇప్పుడు మళ్ళీ పర్చేస్ చేయొద్దు. దాన్ని అలాగే ఒక 2 to 3 మినిట్స్ స్క్రోల్ చేసి వదిలేసేయండి. సో ఇలా ఒక 5 to 6 టైమ్స్ ఒక 2 to 3 డేస్ గ్యాప్లో చేయండి. ఇలా చేయడం వల్ల మన ఆల్గరిథం ఏదైతే మన డేటా సైన్స్ చేసే పర్సన్స్ ఉంటారో వాళ్ళు రాసిన ఈ ఆల్గరిథమ్స్ అనేవి ఎలా రియాక్ట్ అవుతాయి అని అంటే, సో ఓకే ఈ పర్సన్కి ఇది కొనాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉంది కానీ మనీ లేవని వాళ్ళు ఆఫర్స్ ఇవ్వడం మొదలు పెడతారు. ఇది అప్ టు 5 to 7%, మీరు బాగా లక్కీ అనుకుంటే మంచి ప్రొడక్ట్ అయితే 10% వరకు ఆఫర్ అవుతుంది. అంటే 2500లో 10% అంటే 250 రూపీస్ మీకు ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు దీన్ని పర్చేస్ చేయండి. సో ఈ విధంగా మనకి ఈ డేటా సైన్స్ యూస్ చేసి పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ అనేవి క్రియేట్ చేస్తారు ఈచ్ అండ్ ఇండివిజువల్ పర్సన్స్కి ఇన్ ఈ కామర్స్. సో ఇఫ్ యూ గో టు ద నెక్స్ట్ వన్, ట్రాన్స్పోర్ట్ లైక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. లెట్స్ ఏ మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక 4 లేన్ రోడ్, సారీ ఆర్ఎల్స్ ఏమంటారు దీన్ని, జంక్షన్ ఉంటుంది కదా, 4 రోడ్స్ కలిసే జంక్షన్. ఇక్కడ మనకి ట్రాఫిక్ పోలీస్ కానీ ట్రాఫిక్ లైట్స్ కానీ ఉంటాయి. ఈ ట్రాఫిక్ లైట్స్ అనేవి మనకి స్టాటిక్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం వితౌట్ డేటా సైన్స్తో ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే, ఈచ్ సైడ్ ఒక 2 మినిట్స్, లెట్స్ ఏ 120 సెకండ్స్. సో ఈచ్ సైడ్ 120 సెకండ్స్ సిగ్నల్ పడి అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ అనేది గ్రీన్ సిగ్నల్ వస్తుంది. అలా ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ 4 సైడ్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి. కానీ ఎప్పుడన్నా గమనిస్తే 4 సైడ్స్ ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. అట్లీస్ట్ ఒక సైడ్ చాలా తక్కువ ట్రాఫిక్ ఉంటుంది, అట్లీస్ట్ ఒక సైడ్ చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో ఇలా జరిగినప్పుడు ఎప్పుడైతే ఎక్కువ ట్రాఫిక్ ఉండే సైడ్ ఉందో దానికి 2 మినిట్స్ అనేది సరిపోదు. అలా వచ్చే వాళ్ళు పెరుగుతూనే ఉంటారు, ట్రాఫిక్ ఎప్పుడు అక్కడ స్టే అవుతూనే ఉంటుంది. అదే ఇంకో సైడ్ 2 మినిట్స్ అనేది చాలా ఎక్కువ, అందరూ వెళ్ళిపోయినా కూడా సిగ్నల్ అనేది అలా పడుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డేటా సైన్స్తో మన ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ఏం చేయొచ్చు అని అంటే, బేస్డ్ ఆన్ మనం ఎంతసేపు ఆర్ ఆన్ యావరేజ్గా ట్రాఫిక్ లైట్ ఎంతసేపు ఆన్ అవుతే సరిపోతుందో దాని ప్రకారం దాన్ని మాడిఫై చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే అన్ని వైపులా స్టాటిక్గా 2 మినిట్స్ కాకుండా ఒక చోట 1 మినిట్, ఒక చోట 3 మినిట్స్, ఇలా దాన్ని మనం ఆప్టిమైజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. సో ఇలాంటి అప్లికేషన్స్ చాలా ఉంటాయి, అందులో వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఇది. అండ్ ఇఫ్ యూ సీ అనదర్ థింగ్, ఎనర్జీ స్మార్ట్ గ్రిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేది సమ్మర్. సో ఈ సమ్మర్ సీజన్లో మనకి చాలా మంది ఎక్కువ ఎనర్జీ సేవింగ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇంట్లో లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఎక్కువ వేస్తూ ఉంటారు. బికాస్ సమ్మర్ సీజన్లో లోడ్ ఎక్కువగా ఉంటుంది అండ్ అట్లాగే మనకి పడే ఛార్జెస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఏసీస్ ఇవన్నీ ఆన్ చేయడం వల్ల
మనకి ఛార్జెస్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే స్మార్ట్ గ్రిడ్స్ అనేవి ఏమవుతాయంటే ఈ డేటా సైన్స్ ద్వారా మనం అనలిటిక్స్ చేస్తాం. సో అనలిటిక్స్లో మనకి ఏం తెలుస్తుందంటే ప్రతి ఏరియా కూడా సేమ్ పవర్ కన్జప్షన్ తీసుకోదు. ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉందంటే దానికి పవర్ కన్జప్షన్ ఎక్కువ ఉంటుంది. ఒక లైక్ హెవీ వెహికల్స్ ఆర్ రిపేర్ షాప్స్ ఇలాంటివి ఉన్నాయంటే వాళ్ళ పవర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అట్లాగే ఇప్పుడు హైదరాబాద్లోనే చూసుకుంటే అపార్ట్మెంట్స్ కానీ ఇల్లు కానీ ఒక ఆఫ్టర్ 10 to 11 ఆ టైం నుంచి ఈవినింగ్ 6 వరకు కూడా హెవీ లోడ్ ఏమి ఉండదు. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ హైదరాబాద్ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ పని చేసుకోవడానికి వెళ్ళిపోతారు. సో ఆ టైంలో బేసిక్గా ఒక ఫ్యాను అలాంటివి మాత్రమే రన్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ టైంలో చాలా తక్కువ లోడ్ ఉంటుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉండే లోడ్ని తీసుకెళ్ళి ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఎక్కువగా పనిచేసేవి లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయో అటు సైడ్ పవర్ ఎక్కువగా ఇవ్వచ్చు. అంటే మన పవర్ వేస్టేజ్ తగ్గుతుంది. స్మార్ట్గా మనం పవర్ని మెయింటైన్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనం ఒక డేటా సైన్స్ అనలిస్ట్ చేశారని అంటే డేటాని అనాలిసిస్ చేశాము అని అంటే దాని నుంచి వచ్చే అవుట్కమ్స్ అన్నమాట. సో ఇలాంటివి ఆల్రెడీ కొన్ని చోట్ల అప్లికేబుల్ అవుతున్నాయి కూడా. ఓకే. అండ్ దెన్ ఇఫ్ యూ సీ ది నెక్స్ట్ వన్, వెదర్ ఫోర్కాస్టింగ్. సో ఇది మనం డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాం. మనం ఎప్పుడన్నా బయటకి ఎటన్నా వెళ్ళేటప్పుడు లేదంటే ఇంపార్టెంట్స్ ఈవెంట్స్ ఉన్నప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ అనేది మనం గూగుల్లో చూస్తూనే ఉంటాం. సో ఈ వెదర్ ఫోర్కాస్ట్ అనేది ఏం చేస్తుంది అంటే మన డేటా సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో మనకి ఈ పర్టికులర్ ప్లేస్లో లాస్ట్ 15 years ఆర్ లాస్ట్ 20 years మనకి డేటా అనేది అవైలబుల్గా ఉంటుంది. అంటే ఏ రోజు వర్షం పడింది, వర్షం పడలేదు, ఇక్కడ విండ్ స్పీడ్ ఎంత స్పీడ్గా ఉంటుంది, అండ్ హ్యూమిడిటీ ఎంత ఉంటుంది, టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఈ లాస్ట్ 15 years డేటా అంతా కలిపి తీసుకెళ్ళి వీళ్ళు దీని మీద అనాలిసిస్ చేసి మోడల్స్ క్రియేట్ చేస్తారు. ఇలాంటి మోడల్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రోజు సిచ్యువేషన్ ప్రకారం ప్రీవియస్గా వచ్చిన సిచ్యువేషన్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకొని మనకి రేపు వర్షం పడుతుందా పడదా అనే ఒక సినారియోని క్రియేట్ చేస్తుంది. అంటే సింపుల్గా ఏంటంటే ప్రీవియస్ దానికి ఉన్న నాలెడ్జ్ అంతా తీసుకుని రేపు రాబోయే సిచ్యువేషన్ని ప్రెడిక్ట్ చేయబోతుంది. ఓకే. ఈ విధంగా మనం వెదర్ ప్రిడిక్షన్లో వాడతాం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ వెదర్ ఆల్సో. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అండ్ ఫైనల్లీ వీ కెన్ ఆల్సో యూస్ దిస్ ఇన్ హెల్త్ మానిటరింగ్. మనం అందరం పెట్టుకునే స్మార్ట్ వాచెస్ కానీ లేదంటే బీపీ మిషన్స్ అని కానీ హార్ట్కి కొంతమందికి ఏమైనా ఇష్యూ ఉంటే హార్ట్ పల్సర్స్ అనేవి పెట్టుకుంటారు. అంటే హార్ట్ బీట్ మాన్యువల్గా రావడానికి హార్ట్ లోపల ఇలాంటి కొన్ని డివైజెస్ పెట్టుకుంటారు. ఓకే. సో ఈ డివైజెస్ అన్నీ కూడా మనకి ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే దాంతో కనెక్ట్ అయి ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ 24/7 మనకి ఈ డీటెయిల్స్ అనేవి ట్రాక్ అవుతుంటాయి. ఈవెన్ మీ మొబైల్లో కూడా మీరు ఎంత దూరం నడిచారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు, ఇవన్నీ వస్తుంటాయి. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే దీని డేటా సైన్స్ కనుక ప్రొవైడ్ చేస్తే ఒక 1 year మీరు ఒక యాపిల్ వాచే వాడారనుకోండి, ఈ వాచ్లో మీకు అన్ని మానిటర్ అవుతూ ఉంటాయి. సో ఈ మానిటర్ అయిన వాటన్నిటిని తీసుకుని మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, మీకు ఏది బెటర్, అంటే మీ యొక్క డైలీ రొటీన్ ప్రకారం మీరు ఎలాంటి ఫుడ్ తింటే మంచిది, ఇలాంటివన్నీ కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇవే కాదండి, డేటా సైన్స్ యూజ్ చేసుకుని ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ రివల్యూషనరీ థింగ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే యూ నీడ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అంతా బాగానే ఉంది, అప్లికేషన్స్ బాగున్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కానీ ముందు ఇవన్నీ కావాలి అని అంటే మనం నేర్చుకోవాలి కదా. అది ఎలా? మనం నేర్చుకోవాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. కానీ మీకు ది బెటర్ వే అయితే మాత్రం ఐ విల్ షో యూ. We are starting full stack data science with generative AI. Not only data science, we are also including generative AI in it. This is అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్ అనేది ఇలాంటి కైండ్ ఆఫ్ కోర్స్ అనేది ఇండియాలోనే ఫస్ట్ అండి. మీరు కావాలంటే ఎక్కడైనా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. జనరేటివ్ ఏఐ అంటే బయట చాలామంది, మీకు చాలామందికి తెలియకపోవచ్చు, ఒక చాట్ జీపీటీ లాంటివి తీసుకుని దాంట్లో ప్రాంప్ట్ కొట్టడం ఎలా అని చెప్పేసి అదే జనరేటివ్ ఏఐ, అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటున్నారండి. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒక చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్ని స్క్రాచ్ నుంచి మీ ఓన్గా ఎటువంటి బయట ఎక్స్టర్నల్ థింగ్స్ అవసరం లేకుండా రూపాయి ఖర్చు పెట్టకుండా ఎలా క్రియేట్ చేయాలి, ఇలాంటివి చెప్పేది జనరేటివ్ ఏఐ అంటాం. ఇలాంటివి చాలా ఉంటాయండి. అవి మనం ఈ బ్యాచ్లో నేర్చుకోబోతున్నాం. బ్యాచ్ డీటెయిల్కి వచ్చేసరికల్లా ఇది 2 months డ్యూరేషన్ ఉంటుందండి దీనికి. అండ్ ఇక్కడ 1 month ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి మనమే స్పెషల్గా కేర్ తీసుకుని ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఎవ్రీథింగ్ ఇన్ తెలుగు. మీరు ఏదో ఫారిన్ లాంగ్వేజ్లో ఉంటుంది అనుకోవద్దు, మొత్తం తెలుగులోనే ఉంటుంది. అండ్ మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుందండి అంతా. అండ్ మన నెక్స్ట్ బ్యాచ్ వెరీ సూన్ 1st March 2026లోనే స్టార్ట్ అవబోతుంది. అండ్ విల్ హ్యావ్ లైఫ్ టైమ్ యాక్సెస్ టు ద వీడియోస్. అంటే మీరు
మీ లైఫ్ మొత్తంలో ఎప్పుడు వచ్చినా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు వీడియోస్. అండ్ ఇట్ ఈస్ అన్ ప్రాక్టికల్ అప్రోచ్ సిస్టమ్. అంటే నా పేరు సూర్య అండి, నాకు స్టార్టప్ కంపెనీ ఉంది, నేనే ఈ బ్యాచ్ తీసుకుంటున్నా. మా కంపెనీలో ఏదైతే ప్రొడక్ట్స్ చేస్తున్నామో ఆ ప్రొడక్ట్స్ మీదే మీకు ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం, ఆ ప్రొడక్ట్స్ మీదే మీకు ఎక్స్పీరియన్స్ ఇప్పిస్తాను. అండ్ దెన్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్, అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ మనం ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్, మీరంతా గనక బాగా ప్రాక్టీస్ చేసి బాగా పర్ఫామ్ చేస్తే టాప్ పర్ఫార్మర్స్ని మనమే హైర్ చేసుకునే ఛాన్స్ ఉందండి. ఇది గ్యారంటీ. ఒకవేళ హైర్ చేసుకోకపోతే ఈ వీడియో నాకు మళ్ళీ వచ్చి చూపించండి కోర్స్ అయిపోయిన తర్వాత. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి మనకి. అంటే మీరు ఒకవేళ వేరే కంపెనీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అని. అండ్ రెజ్యూమ్ బిల్డింగ్ ఉంటుంది, అంటే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ బిల్డింగ్ అండి. మనకి ఎలా మోస్ట్ ఆప్టిమైజ్డ్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవచ్చు అని. ఇవన్నీ చూసి ఎక్కడో ప్రైస్ అనేది ఆకాశంలో ఉంటుందని అనుకోకండి. 8,999 మాత్రమే. ట్రస్ట్ మీ, ఈ 8,999కి బయట పైథాన్ కూడా సరిగ్గా ఎక్కువ మంది ఇవ్వట్లేదండి. బట్ ఇందులో మనం ఇంక్లూడ్ చేసేది పైథాన్ ఇంక్లూడ్ చేస్తున్నాం, మెషిన్ లెర్నింగ్ ఇంక్లూడ్ చేస్తున్నాం, డీప్ లెర్నింగ్ ఇంక్లూడ్ చేస్తున్నాం, జనరేటివ్ ఏఐ ఇంక్లూడ్ చేస్తున్నాం, అండ్ అలాగే జాబ్కి రిక్వైర్ అయిన మాక్ ఇంటర్వ్యూ, రిజ్యూమ్ లాంటివన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద ఫుల్ ప్యాకేజ్ టు గెట్ యువర్ నెక్స్ట్ అప్కమింగ్ హై పేయింగ్ జాబ్. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? లెట్స్ సీ ఇన్ ద బ్యాచ్. థ్యాంక్ యూ గైస్.